దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి ఉదయ కాలము ప్రభు సాన్నిధ్యములో మనమందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి అనుదినము ఇలాగ మనం కలుసుకొని ప్రార్థించట్లో దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము అని గ్రహిస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో నుండి కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము నుంచి 2-3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిరూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, గర్భం నుండి నువ్వు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము సెలవిస్తున్న విధానాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసినట్లయితే నిజంగా దేవుని ఏర్పాటులో 3 విషయాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఒకటి, నిన్ను ఎరిగితిని అంటున్నాడు. రెండోది, నిన్ను ప్రతిష్ఠించితిని. మూడోది, నిన్ను నియమించితిని. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కృపను బట్టి మరి మన ఎరిగినటువంటి దేవుడు, దేవుని గ్రంథంలో రాయబడినది, మీరు నన్ను చూడలేదు గాని నేను నిన్ను చూడలేదు గాని నీవే నన్ను చూచితివి అనేటువంటి మాట దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు మన ఎరిగిన వాడిగా ఉంటున్నాడు, మనని ప్రతిష్ఠించిన వాడిగా ఉంటున్నాడు, మనని నియమించిన వాడిగా ఉంటున్నాడు. ఈ ఇర్మియా గ్రంథానికి, ఇర్మియా అంటే యెహోవా ఏర్పరచుకొనెను అనేటువంటి మాట అర్థము. ఈ ఇర్మియాది ఆ బెన్యామీను దేశంలో అనాతోతోని ఒక చిన్న మరి పల్లెటూరు. ఆ పల్లెటూరు ఈయన మరి యాజకుడైన ఇల్కియా కుమారుడు. నిజంగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చిన్న వయసులో ఇర్మియాని దేవుడు చిన్న వయసులోనే ప్రవక్తగా పిలిచాడు. కాబట్టి నిజంగా దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారిని దేవుడు ఎంతగా వాడుకుంటాడు అనేటువంటిది ఇక్కడ మనం గమనించు. ముఖ్యంగా ఇర్మియాని గురించి ఆలోచన చేస్తే ఇశ్రాయేలులకు ప్రత్యేకంగా నియమించిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఇంకొక మాట, ఏర్పరచుకునే మాటే కాక ఇర్మియానిగా నిజంగా కన్నీటితో దేవుని సంఘమున కొరకు విలపించినటువంటి వాడు. కాబట్టి ఈ దినాల్లో మనము కూడా ఇలా అనుదినము మరి జ్ఞాపకం చేసుకోవడంలో, ప్రార్థించుకోవడంలో, దేవుని వాక్యాన్ని బోధించట్లో గల కారణం ఏమిటి అంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, రానున్నటువంటి కాలంలో మనం దేవుని నామఘనత కొరకు జీవించాలని దేవుని ఆశ, దేవుని ఆకాంక్ష. ఆయన ఇశ్రాయేలులకు ప్రవక్తగా ఉండి మరి నిజంగా ఎంతో కన్నీరు కార్చి ఆయన ప్రకటన చేసిన దేవుడు ఏమైతే చెప్పాడో, యెహోవా ఏమైతే ఇర్మియాతో మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా ఇశ్రాయేళ్లకు వివరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు ప్రతిదినం గాని, ప్రతి పునరుద్ధాన దినము గాని మనం కూడుకున్నప్పుడల్లా దేవుడు మాట్లాడుతున్న మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని కొరకు మనం జీవించగలిగిన వారిగా ఉన్నట్లయితే దేవుని పక్షాన ఉన్నటువంటి మనని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఇర్మియా విషయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే చిన్న వయసులో దేవుడు పిలిచి ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి ఎంతో నమ్మకంగా చాలా చాలా కఠినమైనటువంటి జీవితాన్ని ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల కొరకు జీవించినట్లుగా చూస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడలమైన మనము, దేవుని సంఘమా, మరి నిజంగా దేవుని సన్నిధిలో ఎటువంటి శ్రమలైన, కష్టాలైన, ఇరుకులైన, శ్రమలైన నిలిచి ఉండి ప్రభు కొరకు పనిచేద్దాం. అట్టి కృప దేవుడు నిజంగా ఈ ఉదయ కాలమున మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నాయనా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయమును 2-3 వచనాలు మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా, మీరు మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు ప్రభు, నీకు స్తోత్రాలు. అయా, నేను నిన్ను మరి నిజంగా ఎరిగితిని, నేను నిన్ను ప్రతిష్ఠించితిని, నేను నియమించితిని మాట్లాడావు ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజంగా తండ్రి, ఆ చిన్న వయసులో ఇర్మియాను ప్రవక్తగా పిలిచి ఇశ్రాయేలుల కొరకు నాయన తను పడిన ప్రయాస, తను చేసిన విజ్ఞాపనలు ఎంతో అద్భుతంగా నీ గ్రంథములో కనబడుతున్నాయి. నేటి దినాల్లో మా సంఘమును, మమ్ములను ప్రభు విజ్ఞాపన కర్తలుగాను, నీ కొరకు జీవించే వారిగాను, దినదినము నీ కొరకు సిద్ధపడే విధానములో మమ్మల్ని ముందుకు నడిపించండి. ఎటువంటి శ్రమలు వచ్చినా తండ్రి, శ్రమ దినమున కృంగిన వాడు అయితే నువ్వు చాతకాని వాడని నీ గ్రంథంలో రాయించారు. బహుబలముగా నీ కొరకు జీవించుటకు నీ శక్తిని మాకు ప్రసాదించి, నీ మహిమలో మా ప్రతి అవసరం తీర్చు, నీ నామఘనత కొరకు మమ్మల్ని ఏడుకుంటూ ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో
అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.